వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ శ్రీత. వాళ్ళు చేయబోయే రెసిపీ కొబ్బరి అన్నం అండి. కొబ్బరి పాలతో చేసేది. ముందు గ్లాసున్నర రైస్ని గంట ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈ ముక్కలు కోసుకుని 3 చెప్పులు అంటే కొబ్బరి చెప్పులు గ్రైండ్ చేసుకుని చిక్కగా పాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలంటే ముందు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఫ్రెష్ పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి రెడీ చేసుకోవాలి. ఆయిల్ వేసి 1 స్పూన్ నెయ్యి వేసి అన్ని స్పైసెస్ వేసుకోవాలండి. మెయిన్ ఏంటంటే చెక్క, లవంగా, యాలక్కాయలు మెయిన్ అండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ మాడకూడదండి, ఫ్లేవర్ మారిపోద్ది. లైట్గా వేగాలి. తర్వాత స్పూన్నర అల్లం వెల్లుల్లి వేసి లైట్గా వేగిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాసున్నర కొబ్బరి పాలు పోయాలండి. కొంచెం ఎక్కువే పోయండి, ఇంకో ఎక్స్ట్రా టీ గ్లాసు. తర్వాత 1 స్పూన్నర ఉప్పు వేసి బాయిల్ అయిన తర్వాత మనం ఏదైతే నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు లేకుండా మనం దీంట్లో వేసుకుని కుక్ చేసుకోవాలండి. మనం చివరిలో ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో పెడితే కొబ్బరి అన్నం రెడీ అయిపోద్దని. చాలా బాగుంటుంది, అసలు చాలా మంచిది కదా కొబ్బరి అన్నం. ఈ డీటెయిల్ వీడియో నా ఛానల్లో ఉందండి. నేనైతే చికెన్ ఆల్రెడీ ఉంది, అందుకే దాంట్లో టచ్ చేసుకుని తింటున్నాను. మిగతా కర్రీస్ ఉండాలి. ఈ రెసిపీ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.